నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తుది దశకు చేరిన గ్లోబల్ సమిట్ ఏర్పాట్లు. హైదరాబాద్లోని ప్రముఖ కట్టడాలకు వెలుగు జిలుగులు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ఈ నెల 13న సీఎం మ్యాచ్. ఏర్పాట్లను పరిశీలించిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై నిరసన. కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు సంక్షోభం. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. గోవాలో అగ్ని ప్రమాదంలో 25కు చేరిన మృతులు. మరణించిన వారిలో 4 పర్యాటకులు, 14 మంది సిబ్బంది. అంతేకాకుండా నిరుద్యోగ యువత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి ఈరోజు ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాను, ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తామో, ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులందరూ కూడా నెలకు 4,000 ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. నేను ఈరోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను, 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు? 2 సంవత్సరాలు అయింది కదా, ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. అంతేకాదు ఈరోజు మహిళలందరికీ ప్రతి నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు 4,000 ఇస్తామన్నారు. పెన్షన్స్ 2,000 నుంచి 4,000 పెంచుతామన్నారు. దివ్యాంగులకు 6,000 ఇస్తామన్నారు. కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు, అది గతి లేదు. ఉన్న పెన్షన్స్ పెంచలేదు, దివ్యాంగులకు పెంచలేదు, వితంతువులకు పెంచలేదు, వృద్ధాప్యులకు పెంచలేదు. మరి ఈరోజు ఆ రకంగా పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు దళితులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నాను, ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని కానీ మీరు 12 లక్షలు ఇచ్చినటువంటి దాఖలా ఒకటైనా ఉంటే చూపించాల్సిందే కోరుతా ఉన్నాను. ఎందులో మార్పు రాలా. ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నదో మనకు తెలుసు. ఏ రకంగా ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టిందో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఏ విషయంలో కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ఈరోజు భూములు అమ్మకపోతే ఈ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి. భూములు అమ్మకపోతే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూములు అమ్మకపోతే రిటైర్ ఎంప్లాయీలకు బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూములు అమ్మకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి. బీరు బ్రాండీ అమ్మకపోతే ఈరోజు కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏం చెప్పారు? ఎలక్షన్ హామీలలో
మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామన్నారు. ఇది మీ ఎన్నికల ప్రణాళిక, మీ ఎన్నికల ప్రణాళిక ఇది. ఒక్కసారి రేవంత్ రెడ్డి చదువుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, అమలు చేస్తున్నటువంటి చర్యలేంటి, ఎక్కడ పోయినాయి? బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయడం లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు రద్దు చేయడం దేవుడెరగా ఈరోజు 70,000 కోట్ల నుంచే 1,00,000 కోట్లు బీరు బ్రాండీ అమ్మడం ద్వారా ప్రజలను దోపిడీ చేయాలి, కుటుంబాలను ఈరోజు రోడ్డున వేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి అన్ని రంగాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందో, ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలను వంచన గురి చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఉత్సవాలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్లించేటువంటి అనేక రకాల కుతంత్రాలు, కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నము, తన పరిపాలనలో ఏ రకంగా ప్రజలను మోసం చేశారో దాని దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ఇచ్చిన హామీలను తుంగలదొక్కేటువంటి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అక్రమాలకు పెద్దపీట వేసేటువంటి పార్టీలే. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉంది. అయ్యా, మా పెన్షన్లు ఏంటి, మా ఉద్యోగాలు ఎక్కడ పోయాయి, మాకు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను, శాసనసభ్యులను నిలదీయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలకు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో విడుదల చేసే విజన్ డాక్యుమెంట్ తుది దశకు వచ్చింది. ఇందుకోసం ప్రజాభవన్లో ప్రత్యేక వార్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 రోజులుగా ఐఎస్బీ, ఐఐఎం సహా ప్రముఖ సంస్థల నిపుణులంతా ఒక్కచోట చేరి 2047 నాటికి తెలంగాణ సాధించాల్సిన అభివృద్ధి, అందుకు అనుసరించాల్సిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సదస్సు చివరి రోజు ప్రభుత్వం విడుదల చేసే విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు వేదికైన వార్ రూంపై మా ప్రతినిధి రంగారావు మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం ప్రజాభవన్లోని వార్ రూమ్. ఈ వార్ రూమ్ నుంచే భారత్ ఫ్యూచర్ సిటీలో రేపు 8-9 తేదీల్లో జరగబోయేటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ఇక్కడే జరుగుతుంది. డాక్యుమెంట్కు సంబంధించిన రూపకల్పన కానీ, అదేవిధంగా ఫుడ్, అకామిడేషను, సెక్యూరిటీ, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఎవరెవరు వస్తున్నారు, కోఆర్డినేషన్ వంటి అంశాలు, ఎంఓయూలు, అనౌన్స్మెంట్ వంటి డిఫరెంట్ రంగాలకు సంబంధించి ఎక్కడికక్కడే గ్రూపులుగా ఏర్పడి దాదాపు ఈ యొక్క వార్ రూములో సుమారుగా 3,000 మంది రాత్రింబవర్లు 24 గంటల పాటు కష్టపడుతూ సమ్మిట్ విజయవంతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అక్కడికి ఏ అతిథులు వస్తున్నారు, ఎవరెవరికి ఇన్విటేషన్ పంపడం జరిగింది, ఇన్విటేషన్ పంపిన వాళ్ళు ఎవరు రిప్లై ఇచ్చారు అన్న దానిపై ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వార్ రూమ్ సమాచారం ప్రకారం 6 ఖండాల నుంచి ఈ యొక్క భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయేటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతున్నారు. 6 ఖండాల అంటే 42 దేశాల నుంచి 158 మంది విదేశీ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. దావోస్లో జరిగేటువంటి ప్రతి ఏడాది దావోస్లో జరిగే ఎకనామిక్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్ దావోస్ చైర్మన్ కూడా ఈ సమ్మిట్లో మన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో వర్చువల్గా పాల్గొని తన ప్రారంభ ఉపన్యాసాన్ని కూడా చేస్తారు. అదేవిధంగా ట్రంప్ మీడియా అడ్వైజర్ కూడా
సదస్సుకు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ కూడా సదస్సులో పాల్గొనడానికి వస్తున్నట్లుగా వార్ రూమ్ వారు చెప్పారు. వారికి నిర్ధారణ కూడా అయింది, వారికి సమాచారం ఇచ్చారు. ఇలా అన్ని రకాలకు సంబంధించి కంటెంట్ కోఆర్డినేషన్ అంటే ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే సదస్సులో మొత్తం కూడా 2 రోజుల పాటు జరుగుతుంది. సదస్సులో 27 అంశాలపై చర్చలు జరుగుతాయి. ఏ అంశంలో 2047 నాటికి డెవలప్మెంట్కు సంబంధించి కార్యక్రమాలు చేపట్టవచ్చు, $3 ట్రిలియన్ ఎకానమీని సాధించాలంటే మనం ఏ రంగాలు ఏ ఏడాది ఎప్పటికప్పుడు ఎంత లక్ష్యంగా పెట్టుకొని మనం కృషి చేయాలి, ఏ లక్ష్యంతో పనిచేస్తే $3 ట్రిలియన్ ఎకానమీని తెలంగాణ సాధించగలుగుతుందన్న అంశాన్ని క్లియర్గా ఇక్కడ వీళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. ప్రోగ్రామింగ్ డిజైన్స్ కమిటీ అదేవిధంగా కోఆర్డినేషన్ కమిటీ కూడా ఉంది. ఇక్కడ ప్రోగ్రామ్స్ 2 రోజుల పాటు మొత్తం జరిగే సెషన్స్ 27 అయితే 27 సెషన్లో ఏ రోజు ఏ సెషన్ జరుగుతుంది, ఆ సెషన్లో ఏ ప్రముఖులు పాల్గొంటారు, ఈ ప్రముఖులు పాల్గొనేటప్పుడు వారు ఏమేమి ప్రసంగిస్తారు అన్న అంశాన్ని కూడా ప్రోగ్రామింగ్ డిజైన్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ధారిస్తుంది. వార్ రూమ్ అనేది దాదాపు గత 15 రోజులుగా నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ప్రజాభవన్లో జరుగుతున్నటువంటి వార్ రూమ్ ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఈ వార్ రూమ్లో అసలు ఏం జరుగుతుంది, వార్ రూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న దాన్ని ఐఏఎస్ అధికారి వల్లూరు క్రాంతి గారిని అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఈ వార్ రూమ్లో ఏం జరుగుతుంది? డిసెంబర్ 8th, 9th తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే ప్రెస్టీజియస్ ఈవెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేయనున్నారు. సో దీనికి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా పక్కాగా జరగడానికి ఈ విధంగా ఇక్కడ డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటు చేసుకొని అందరి మధ్యలో మంచి కోఆర్డినేషన్ ఉండే విధంగా ఇక్కడ అందరూ అధికారులు స్టాఫ్ అందరూ కూడా కూర్చొని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాము. సో ఈ సమ్మిట్ వచ్చేసి మనకు విజన్ 2047 డాక్యుమెంట్ అన్వీల్ చేయడానికి టు ద నేషన్ అండ్ టు ద వరల్డ్ ఈ సమ్మిట్ అనేది మనం చేస్తూ ఉన్నాము. ఇది ఒక ఎకానమీ సమిట్గా మనం ఇది చేస్తున్నాము. దీంట్లో గ్లోబల్ సీఈఓస్ అలానే అంబాసిడర్స్, డిప్లొమాట్స్, చాలామంది డిగ్నిటరీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ అందరికీ కూడా మంచి ఏర్పాటు చేయడానికి హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ అన్నీ కూడా చూసుకోవడానికి ఈ విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మీరు హాస్పిటాలిటీకి సంబంధించి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రతినిధులు వస్తామని మనకి క్లారిటీ ఇచ్చారు, ఎవరెవరు వస్తున్నారు? సో చాలామంది కూడా గ్లోబల్ సీఈఓస్, నేషనల్ సీఈఓస్ ఆఫ్ కంపెనీస్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్, డిఫెన్స్ కానివ్వండి, ఏరోస్పేస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, టూరిజంకి సంబంధించి చాలామంది కూడా సమ్మిట్లో పాల్గొంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో వచ్చే డిగ్నిటరీస్ అందరికీ కూడా ఒక సావనీర్ కిట్, మన తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్తో కూడిన ఒక సావనీర్ కిట్ ప్రతి ఒక్కరికి కూడా మన హ్యాండీక్రాఫ్ట్స్, మన కల్చర్ పరిచయం చేయడానికి వారికి అందిస్తున్నాము. దాంతోపాటు యూనిక్గా ఒక కులినరీ ఫుడ్ బాస్కెట్ కూడా మనం తయారు చేశాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న డెలికేసీస్, ఫుడ్ డెలికేసీస్, స్నాక్ ఐటమ్స్, ఆదిలాబాద్ నుంచి మహ్వా లడ్డూస్, కరీంనగర్ నుంచి సకినాలు, కామారెడ్డి నుంచి మక్క పేలాలు, హైదరాబాద్ నుంచి బాదం కి జలి, ఇటువంటి డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్తో ఉన్న కులినరీ బాస్కెట్స్ కూడా డిగ్నిటరీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి రంగంలోనూ తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి అన్ని రకాల డిస్కషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఐఎస్బికి సంబంధించి ప్రసన్న తంత్రి ఇచ్చే సూచనలు, సలహాల ఆధారంగా 2047 నాటికి తెలంగాణ సాధించాల్సినటువంటి లక్ష్యం ఏంటి, ఎలా ఉంది, ఏ స్థాయి వరకు మనం ముందుకు వెళ్ళవచ్చు అన్న అంశాన్ని ఇక్కడ నిర్ధారిస్తున్నారు. రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను పురస్కరించుకొని హైదరాబాద్ సంప్రదాయ సాంకేతిక హంగులతో ముస్తాబవుతోంది. చార్మినార్, సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, హుస్సేన్ సాగర్ లో వాటర్ థీమ్ ఏర్పాటు కానున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వేదిక వరకు భారీ ఎల్ఈడీ తెరలు పెట్టనున్నారు. హైదరాబాద్ నలుమూలలా సమ్మిట్ లోగోలతో 1500 జెండాలు రెపరెపలాడనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రభుత్వం హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేస్తోంది. ఓవైపు అత్యాధునిక టెక్నాలజీ హంగులు, మరోవైపు తెలంగాణ ప్రత్యేక ఆకర్షణల మేళవింపులతో ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక, ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో ప్రత్యేకంగా పెట్టుబడుల పండగ వాతావరణం సృష్టిస్తున్నారు. చార్మినార్
చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ తో రాష్ట్ర అభివృద్ధి తీరును, భవిష్యత్తు లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించేలా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో డిస్ప్లేలు ఏర్పాటు చేయనున్నారు. దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లోగోను ఇన్లిట్ టెక్నిక్ తో ప్రదర్శించనున్నారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యం వంటి ముఖ్య అంశాలను ప్రదర్శించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమిట్ వేదిక వరకు వెళ్లే రోడ్డుపై భారీ డిజిటల్ LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్లపై భారత్ ఫ్యూచర్ సిటీ ఎలా చేరుకోవాలి, ఎంత దూరం వంటి వివరాలు పొందుపరుస్తున్నారు. నగర వ్యాప్తంగా గ్లోబల్ సమిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలతో వేడుక వైభవాన్ని కళ్లకు కట్టనున్నారు. హైదరాబాద్ లో 10 వేరువేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ సమిట్ కు సంబంధించిన వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. వాలంటీర్లు ప్రజలకు సమిట్ డైలీ షెడ్యూల్ను వివరించి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో డిజిటల్ తెరలతో నిర్మించిన టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 50 మీటర్ల పొడవుతో 3D డిజైన్లతో ఇంటరాక్టివ్ డిస్ప్లే రూపంలో ముస్తాబైన సొరంగం గుండానే సమిట్ కు చేరుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు తుది దశకు వచ్చాయి. కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంత్రులంతా కూడా ఈ ప్రాంతంలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. పనుల పర్యవేక్షణ అంటే ఇక్కడ ప్రధాన వేదికతో పాటు మిగతా పనులన్నీ కూడా ఇక్కడ వచ్చి పరిశీలించారు. ప్రస్తుతం పనుల పురోగతికి సంబంధించి ఆయన అడిగి తెలుస్తున్నారు. సార్, ప్రస్తుతం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ను నిర్వహిస్తుంది. పనులు ఏ విధంగా కొనసాగుతాయి? అన్నీ కూడా చాలా యుద్ధ ప్రాతిపాదికన పనులన్నీ ఈరోజు సాయంత్రం వరకే పూర్తి అయ్యే విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న విజిట్ చేసి అందరికీ ఆదేశాలు ఇచ్చినాడు. మంత్రులు కూడా ఎవరి శాఖ పరంగా వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. పనులు డెఫినెట్లీ ఈరోజు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతాయి. ప్రధానంగా నెట్ జీరో అనేది కూడా ఒకటి కాన్సెప్ట్ ఉంది. అందులో భాగంగా రవాణా శాఖ కానీ లేకపోతే ఆర్టీసీ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే రవాణా శాఖకు సంబంధించి కొంత మారుతున్న కాలానికి అనుగుణంగా ఢిల్లీని చూసిన తర్వాత హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. దానివల్ల చాలా ప్రగతి కనబడతా ఉంది. పొల్యూషన్కు సంబంధించి పర్యావరణం విషయంలో ఆర్టీసీ కూడా క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉండబడేటువంటి మొత్తం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఈవీ బేస్డ్ చేయాలనే దాని మీద ఒక ప్లాన్ చేస్తాను. అందుకే ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ PM ఈ డ్రైవ్ కింద కూడా ఒక 2800 బస్సు వస్తున్నాయి. మా ఆర్టీసీ తరఫున కూడా అల్బియన్ 1932 నుండి ఈరోజు ఈవీ బస్ దాకా మధ్యలో ఎర్ర బస్ ఇవన్నీ కూడా చేసుకొని పబ్లిక్ ఎట్లా ట్రాన్స్ఫార్మింగ్ అవుతుంది అనేది చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆర్టీసీ ఈరోజు పెద్ద లార్జెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ. మిగతా మెట్రో లాంటి నగరాలకి పరిమితమైన ప్రతి పల్లెకు ప్రతి పేదవాడికి రీచ్ అయ్యేటువంటి ఈ ఆర్టీసీని ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయగలుగుతాం రాబోయే కాలంలో 2047 విజన్లో అనేది కూడా ఒక ఎజెండా. దాంతోపాటు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఈ తర్వాత చూస్తున్నప్పటికీ ట్రాన్స్పోర్ట్ అయితే తప్పకుండా రిఫార్మ్స్ అనేది అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈవెన్ వెహికల్ ఫిట్నెస్ కానీ లేకపోతే పొల్యూషన్ కానీ లేకపోతే లైసెన్సింగ్ సిస్టమ్ కానీ ట్రాఫిక్ కానీ యాక్సిడెంట్ రేషియోని తగ్గించడానికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ అన్ని రకాల కార్యక్రమాలను చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈవీ పాలసీ అనేది ఎంతో ముఖ్యంగా సార్. ఈవీ పాలసీకి సంబంధించి ఆ విజన్, ఆ డాక్యుమెంట్ విజన్ ఏ విధంగా ఉండబోతుంది ఎల్లుండి ప్రజెంటేషన్లో కానీ రేపు 2 రోజుల పాటు జరిగే ప్రజెంటేషన్లో? ఒక డిస్కషన్ ఉంది. గ్రూప్ ఆఫ్ డిస్కషన్లో డిపార్ట్మెంట్ తరఫున
అందరూ కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, ఆర్టీసీ ఎండీ గారు కానీ మిగతా అందరూ కూడా దాంతోపాటుగా ఈవీ పాలసీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని కూడా అక్కడ ప్రజెంట్ చేస్తాం. ఓకే సార్, అంటే ఇది ఈవీ పాలసీ గురించి ఇదివరకే మీరు ప్రకటించున్నారు, చాలా సందర్భాల్లో అమలు కూడా అయింది. అది మళ్ళీసారి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రేపు ఎల్లుండి జరిగిన సందర్భంగా ఆ పాలసీ గురించి నాకు చెప్పండి. అంటే ఎక్కువగా ఈవీకి సంబంధించి వారికి ఒక పాజిటివ్ మెథడాలజీ అంటే ప్రొవిజన్స్ క్రియేట్ చేయాలనేటువంటిది ఈ యొక్క గైడ్ లైన్స్లో ఉంటుంది. 2047 రీచ్ కావాలంటే చాలా వేగవంతంగా ఈ యొక్క టార్గెట్ను పోవాలంటే కొంత మార్పులు స్పీడప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశ లోపల ఆర్టీసీ కూడా ముందుకు పోవాలి. ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా జరుగుతున్నటువంటి విధానం ప్రకారంగా అనేది మా యొక్క ఆలోచన. ఓకే సార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి కదా, దానికి సంబంధించి ఏంటి ప్రజెంటేషన్? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించి ఇప్పటికే ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ప్రయారిటీ. విద్య ఉంటే అన్నీ వస్తాయి. మొన్న ఈ మధ్య కుల సర్వే జరిగినప్పుడు కూడా ఎదుగుదలకు కారణం కులము, మతము లేదా డబ్బు, భూమి కాదు, విద్యావంతులైన కుటుంబాలు ఎదిగినాయి. కాబట్టి విద్యను అందించడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా రిఫార్మ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం కానీ, యూనివర్సిటీలు కానీ, స్కిల్ ఇండియా, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇట్లా అన్ని రకాల చేసి ప్రొఫెషనలిజం ద్వారా వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అయ్యే విధంగా ఏదో డిగ్రీ కొరకే కాకుండా అందుకే ఏటీసీలు, ఐటీఐలను అప్గ్రేడ్ చేయడం కానీ ఇట్లా అన్ని రకాలుగా దాని మ్యానర్స్ ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని కూడా ఒక ఇంక్లూజివ్ గ్రోత్, ఊరికే ఏదో ఒకటి మామూలుగా ఐటీనో లేకపోతే ఇంకొకటే డెవలప్మెంట్ అయితే కాదు, అన్ని రంగాలు డెవలప్మెంట్ కావాలనేటువంటి ఆలోచన విధానంకు వేదికనే ఈ సమిట్. ఓకే సార్, అంటే ఈ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేదే రాష్ట్ర లక్ష్యం. దానికి ఏ విధంగా ప్రణాళికలు ఉన్నాయి? దాని ప్రణాళికలు మొత్తంగా ఐఎస్బి వాళ్ళు కానీ డిపార్ట్మెంట్స్ కానీ కూర్చొని రియలిస్టిక్గా దానికి రీచ్ కావడానికి ఏ విధంగా పోవాలనేటువంటిది ఒక డాక్యుమెంట్ చేసుకుంటాను. ఏది కానీ మనిషికి టార్గెట్ను ఫిక్స్ చేసుకోకుండా మనం రీచ్ కావాలనుకునేది ఉండదు. ఆ విధంగా టార్గెట్ రీచ్ కావడానికి ఏది కూడా అసాధ్యమైనటువంటి వ్యవస్థ లేదు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం 100 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు పూర్తయ్యే నాటికి భారతదేశంలో ఎట్లయితే ఒక వికసిత్ భారత్ ప్లాన్ చేసుకొని పోతున్నారో అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఓన్లీ ఇండియా వాళ్ళు ప్లాన్ చేసుకొని అనౌన్స్మెంట్ చేసుకున్నంత మాత్రం కాదు. కాబట్టి దానికి అనుగుణంగా మనం తెలంగాణ అందులో ఆ రన్నింగ్, ఆ యొక్క పరుగు, ఆ అభివృద్ధిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన కొద్ది ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా కూడా మొత్తం ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్వహించుకుందో ఆ మేరకు కూడా అదంతా కూడా ప్రజెంట్ చేసే విధంగా కూడా ఇక్కడ రేపు ఎల్లుండి జరిగే సదస్సులో కూడా అన్ని కార్యక్రమాలకు సంబంధించి వివరాలు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు ఇంకా పనులు కొనసాగుతున్నాయి. రేపటి వరకు ఈ పనులన్నీ కూడా అంటే ఈరోజు రాత్రి వరకు కూడా మొత్తం పనులన్నీ పూర్తి చేసి ఆ తర్వాత మొత్తం డ్రై రన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. అయితే పనులు కొన్ని మాత్రం ఇంకా పెండింగ్ ఉన్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతం అంతా కూడా పరిశీలించారు. దీనికి సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశారు. ఏ విధంగా పనులు ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి గైడ్ కూడా చేశారు. అయితే ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అందంగా అంటే కేవలం సదస్సే కాదు, ఇక్కడ మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా కూడా ఇక్కడ చేస్తున్నారు. మొత్తం పూల మొక్కలతో పాటు గ్రీనరీ మొత్తం కనిపించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు కొన్ని రోజులుగా కూడా ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. TGIIC ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే పోలీసుల ఆధీనంలోకి వెళ్ళింది. పోలీసులు ఇక్కడ పనులు జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జాగిలంతో పాటు మెటల్ డిటెక్టర్ బాంబ్ స్క్వాడ్ మొత్తం కూడా తనిఖీ చేస్తూ ఇక్కడ 24 గంటల పాటు ఇక్కడే ఉంటున్నారు. ఓవైపు పనులు జరుగుతున్నాయి, ఓవైపు పనులకు సంబంధించి పనులను మొత్తం పర్యవేక్షిస్తుండటంతో పాటు పోలీసులు కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే ఈరోజు మొత్తం పనులంతా కూడా పూర్తి చేసేదానికి కూడా అధికారులంతా కూడా ప్రయత్నిస్తున్నారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రేపు సెషన్స్ ఆ తర్వాత వివిధ శాఖలకు సంబంధించి ఆ శాఖల మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా సెషన్స్లో పాల్గొంటారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత 9వ తేదీ సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. 9వ తేదీ 9:30 సమయంలోనే ఈ సదస్సు ప్రారంభమవుతుంది, రెండో రోజు సదస్సు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అవుతుంది. ఆలోపు మొత్తం వక్తలందరూ ప్రసంగిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధాన వేదికతో పాటు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్లో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన
మొత్తం పురోగతి తెలియజెప్పే విధంగా ఇందాక పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు బీసీ సంక్షేమం అంటే వెల్ఫేర్కి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు వాళ్ళకి సంబంధించిన శాఖల పురోగతి అంటే సబ్సిడీ ఇవ్వడం కానీ స్కీములలో, అంతేకాకుండా విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు అంటే స్కాలర్షిప్ ఇవ్వడము, ఫీజు రియంబర్స్మెంట్ అలా మొత్తం కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంటుంది. అంతేకాకుండా ధృవ స్పేసు, సఫ్రాన్ లాంటి ప్రభుత్వ రంగంలో తోడ్పాటును అందిస్తూ ప్రభుత్వ అభివృద్ధికి, ప్రభుత్వ పురోగతికి కృషి చేస్తున్న ప్రైవేట్ రంగానికి సంబంధించిన సంస్థలు కూడా ఇక్కడ తమ స్టాళ్లను కూడా ఏర్పాటు చేశాయి. జేఎంఆర్తో పాటు ఎంఆర్ ప్రాపర్టీస్, క్రెడాయ్ ఇలా ఈ విధంగా అంటే స్థిరాస్తి రంగం కూడా ఎంతో ముఖ్యం ఈ అభివృద్ధిలో. అంటే 2047కి ఏదైతే లక్ష్యం విధించుకున్నారో అది కేవలం ప్రభుత్వం నుంచే కాకుండా వివిధ మ్యానుఫ్యాక్చర్ కానీ లేకపోతే ప్రైవేట్ రంగంలో ఉండే పురోగతి కూడా అదంతా కూడా ప్రభుత్వ రంగానికి ఆసరాగా ఉంటుంది. కాబట్టి ఆయా సంస్థలు కూడా అంటే ప్రధానంగా పెట్టుబడి అంతా కూడా వివిధ పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడతారు. కాబట్టి ఇప్పటికే ఇక్కడ పెట్టుబడి పెట్టి ఏ రకంగా ఉత్పత్తి జరుగుతుందనే దానికి సంబంధించి ఏ రకంగా విదేశాలకు ఎక్స్పోర్ట్ జరుగుతుందనే దానికి సంబంధించిన సంస్థలు కూడా ఇక్కడ వాళ్ళ స్టాళ్ళు ఏర్పాటు చేసి ఇక్కడ ఆ స్టాళ్ళ ద్వారా తమ గురించి చెప్తారు. ఈ విధంగా చాలా స్టాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సెషన్స్కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధాన వేదికకు వెనక వైపు సీఎం లాంజ్ కూడా ఏర్పాటు చేశారు. అందులో సీఎంతో పాటు వీవీఐపీలు, మంత్రులు కూడా అక్కడ ఆ లాంజ్లో ఉండనున్నారు. ఎందుకంటే సదస్సు జరిగినంతసేపు వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ తర్వాత సదస్సు తర్వాత ఏదైనా చర్చలకు సంబంధిత శాఖల్లో పెట్టుబడులు సంబంధిత రంగంలో ఎవరైనా పెట్టుబడులకు వస్తే వాళ్ళతో చర్చించడానికి, ఆ పారిశ్రామికవేత్తలతో చర్చించడానికి సంబంధించినవి కూడా ఉండే విధంగా కూడా సీఎం లాంజ్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొత్తం 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించి మొత్తం ఈ సఫలీకృతం చేయడానికి దావోస్లో ఏ విధంగా ఎకనామిక్ సదస్సు జరుగుతుందో ఆ విధంగా తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సును ఆ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు లేదా రాత్రి ఎట్టి పరిస్థితుల్లో రాత్రి అయినా సరే దీన్ని మొత్తం కూడా పూర్తి చేసి డ్రై రన్ నిర్వహించి రేపు మధ్యాహ్నం వరకు పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓవర్ టు యు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి టీం ఆడనున్నట్లు ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మ్యాచ్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వస్తారని భట్టి విక్రమార్క తెలిపారు. మ్యాచ్ జరిగే సమయానికంటే ముందుగానే స్టేడియం చేరుకోవాలని ప్రేక్షకులకు సూచించారు. మెస్సీకి భారీ భద్రతను కల్పిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. మెస్సీ అంటే ప్రపంచం అంతా ఊగిపోతూ ఉంటుంది, ఫుట్బాల్ ప్లేయర్స్, లవర్స్. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లియోనెల్ మెస్సీ గారు కూడా తెలంగాణ రైజింగ్ చాలా బాగుంది, దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో వారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక టీం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం, మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము, 2 టీములు ఆ రోజు 13వ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున మ్యాచ్ విజయవంతం అవుతుంది. In fact, it's not only about a friendly match over here. He is here for a social cause, and we have invited Chief Minister and Honorable Deputy Chief Minister has invited him to be part and parcel of our Telangana Rising 2047. And I hope it will go well. And this is only to create a sportive spirit, a sportive environment, and also see that Hyderabad grows in the point of time as a sports capital for the future India. ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. విమానాల రద్దు నేపథ్యంలో ఎయిర్పోర్టులలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బెంగళూరులో 76 అరైవల్స్, 74 డిపాచర్లు కలిపి 150 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్లో 100కు పైగా విమానాలు నిలిపివేశారు. విశాఖ నుంచి రాకపోకలు సాగించే 10 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తమిళనాడులోని తిరుచిలో 11 విమానాలను నిలిపివేశారు. తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ముంబై నుంచి కోల్కతా, నాగ్పూర్, భోపాల్ వెళ్లే 3 విమానాలు రద్దయ్యాయి. శ్రీనగర్ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన 2 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికుల కోసం స్పైస్ జెట్ 100 అదనపు విమానాలు నడుపుతోంది. మరోవైపు రైల్వే శాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్కు డీజీసీఏ ఇప్పటికే షోకాజు నోటీసు జారీ చేసింది.
ప్రణాళిక పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని డీజీసీఏ షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు బారులు తీరారు. మహిళలు, వృద్ధులతో పాటు కొచ్చి వెళ్లాల్సిన అయ్యప్ప స్వాములు నిరీక్షిస్తున్నారు. శంషాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడ ఉన్నారు. మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. స్వాములు చెప్పండి, ఇక్కడికి వచ్చారు, ఏమంటున్నారు వీళ్ళు? ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు? చింతల నుంచి 5 మెంబర్స్ నుంచి వచ్చినాం. రేపు మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ? మాకు యాక్చువల్లీ రేపు టికెట్ ఉందండి, కానీ నిన్న మొన్నటి నుంచి జనాలు ఎక్కువైపోయి ఎన్నికి వెళ్ళిపోయారని చెప్పి వచ్చాము. క్యాన్సిలేషన్ అని చెప్పారు. ఇందాక కూడా ఒక స్వామి వచ్చాడు, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు. 23 ఎత్తుకొని వచ్చాడు ఆయన. అయితే రేపు ఉంది కదా, మాకు వెబ్ చెకిన్లో మాత్రం రేపు 3:30కు చూపిస్తుంది టైము, ఏది మధ్యాహ్నం. యాక్చువల్లీ మా ఫ్లైట్ 11 గంటలకు. ఇక్కడ వచ్చి అడిగాము ఏమైనా క్యాన్సిల్ అవుతుందా ఏందా అంటే లేదు, ఆన్ టైంలోనే ఫ్లైట్ అని చెప్తారు స్వామి. మాది రేపు టికెట్ ఉంది, కాకపోతే వాళ్ళని అడుగుతుంటే ఇప్పుడు వెబ్ చెకిన్లో 3 hours డిలే చూపిస్తుంది, 4 hours. మరి ఏంటంటే ఆన్ టైం వస్తుంది అంటారు. మరి వెబ్ చెకిన్లో ఎందుకంటే అట్లా ఏముండదు, వస్తారు. ఈరోజు క్యాన్సిల్ అయినట్టు అయినాయి అంటారు. మరి క్యాన్సిల్ అయితే ఏం పడుతుంది అంటే ఈ నైట్ మెసేజ్ వస్తుంది అంటారు. మరి వాళ్ళు కన్ఫర్మేషన్ కన్ఫామ్గా క్యాన్సిల్ అవ్వవా అంటే దానికి మేమేం చెప్పలేము అంటున్నారు. స్పష్టత ఇవ్వట్లేదు. మేము 5 మంది చిన్నపిల్లలు ఉన్నారు, అందుకోసమే ఒక ముందు రోజు వచ్చి క్లారిటీ తీసుకొని వెళ్దామని వచ్చాము. యాక్చువల్లీ ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయ్యాయంట ఫ్లైట్స్. మాకేమో డౌట్గానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వకపోయేసరికి ఇంకా డౌట్గానే అనిపిస్తుంది మాకైతే ప్రెజెంట్. అది స్వామి, ఏంటి మీరు టికెట్లు కన్ఫర్మేషన్కి వచ్చారా? ఎంతమంది, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. చింతల నుంచి వచ్చాము స్వామి శరణమయ్యప్ప. మేము మాకు టికెట్ల కన్ఫర్మేషన్ ఒకసారి వెబ్ చెకింగ్ చేసుకుందామని ఒకసారి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. బట్ వీళ్ళు ఏమో ఏదైనా క్యాన్సిల్ అయితే నైట్ మాకు బిఫోర్ 10 గంటల లోపు మెసేజ్ వస్తుంది, మీకు ఆన్లైన్ ఏదైనా చెక్ చేసుకోండి, లేదా రేపైతే ఆన్ టైం అని చూపిస్తున్నారు స్వామి. మేము దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ సమస్యను అసలు ప్రతి ఒక్కరు ఏమని చెప్తున్నారంటే పలు రకాలుగా పలు విధాలుగా చెప్తున్నారు, మనకేమీ అర్థమవుతలేదు. అందుకోసమే డైరెక్ట్ వచ్చేసి మేము ఒకరోజు రేపు ఉన్న జర్నీ ఉన్నా కానీ ముందు రోజు వచ్చేసి ఎంక్వైరీ కోసం వచ్చాము స్వామి. స్వామి మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం ఎంతమంది, ఎప్పుడు బుక్ చేసుకున్నారు మీరు, దేనికోసం వచ్చారు? 30 days బిఫోర్ బుక్ చేసాం మేము, అప్ అండ్ డౌన్ చేసుకున్నాం. ఇప్పుడు 3 days బట్టి ఇబ్బంది జరుగుతుంది ఇండిగో గురించి. మాకు రేపు వెళ్ళాల్సింది, రేపు 11:45కి మాకు ఫ్లైట్ అనేది. మేము రేపు ఈరోజు చెకింగ్కి వచ్చాము. ప్రజెంట్ రైట్ టైం ఉందన్నారు, కానీ మాకు మెసేజ్ చెక్-ఇన్ అయితే 3 hours డిలే చూపిస్తుంది. వాళ్ళే రైట్ టైం అని చూపిస్తున్నారు అనమాట. కానీ వాళ్ళు ఏం చెబుతున్నారంటే కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అదే మీకు మెసేజ్ అనేది ఈవినింగ్ నైట్ వస్తుంది. రేపైతే మేము చెప్పలేము వస్తుంది ఎట్లా ఉంటే తెలియదు, నైట్ వస్తుంది మెసేజ్ చెబుతున్నారు వాళ్ళు. ఇట్లా చాలా ఇబ్బందిగా. ఆల్రెడీ ఇప్పుడు స్వాములు వచ్చారు, కొంతమంది 23 కట్టుకుని వచ్చారు, క్యాన్సిల్ అని చెప్పారు. వాళ్ళు ఏం చేయాలి ఏం అర్థం కాదు వాళ్ళకి. 41 days దీక్ష చేసి ఇట్లయితే చాలా ఇబ్బంది కదా. ముందు ఇన్ఫర్మేషన్ అనేది రావాలన్నమాట. బిఫోర్ 2 hours బిఫోర్ మార్నింగ్ వచ్చి సరిపోతుంది మాకు. ఇది స్వామి శరణం. ఇది శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్దకు అయ్యప్ప స్వామి భక్తులు అయితే వచ్చారు. వారందరూ కూడా శబరిమల వెళ్లేందుకు ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు. ఇండిగో విమాన సంస్థ తమకు ముందుగా ఒక స్పష్టతను ఇచ్చినట్లయితే దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుని ఆల్టర్నేటివ్ జర్నీకి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటామని ఇటు భక్తులందరూ చెబుతున్నారు. అయితే దాదాపు 40 రోజుల పైగా నిష్ఠతో దీక్ష చేశామని ఇడుముడు కట్టుకొని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఫ్లైట్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు అసౌకర్యానికి గురవుతున్నామని ఈ భక్తులందరూ చెబుతున్నారు. అయితే వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లయితే ఇటు బస్సులు కానీ ట్రైన్లు కానీ లేకపోతే విమాన సర్వీసులను ఎక్కడి నుంచే నడిపించినట్లయితే వేగంగా శబరిమల చేరుకునేందుకు అవకాశం ఉంటుందని ఈ అయ్యప్ప స్వాములు అయితే చెబుతున్న పరిస్థితి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నెలకొంది. వీడియో జర్నలిస్ట్ రాజు యాదవ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. గోవా అర్పోరా గ్రామంలోని బర్చ్ బైరోమియో లేన్ నైట్ క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మిగతా 7 మృతదేహాలు ఎవరివనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన 6గురికి గోవా మెడికల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఇరుకైన మార్గాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడి మరణాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఘటనా స్థలిలో బాలీవుడ్ బ్యాంగర్ నైట్ ను ఏర్పాటు చేసినట్లు నైట్ క్లబ్ ఇన్స్టా పోస్టు ద్వారా తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున 1 గంట సమయంలో నైట్ క్లబ్ లో భారీ శబ్దం వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో డాన్స్ ఫ్లోర్ పై 100 మందికి పైగా ఉన్నట్టు చెప్పారు.
అకస్మాత్తుగా మంటలు రావడంతో గందరగోళం ఏర్పడి పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారని తెలిపారు. మరికొందరు వంటగదిలోకి పారిపోయారని, ఈ క్రమంలో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించాయని తెలిపారు. పొగ కారణంగా అనేక మంది మరణించారని వివరించారు. అలంకరణ కోసం తాటాకులతో తయారు చేసిన నిర్మాణాలు ఏర్పాటు చేయగా వాటికి మంటలు అంటుకొని ప్రమాద తీవ్రత పెరిగినట్టు తెలుస్తోంది. అర్పోరా గ్రామంలో ప్రమాదానికి గురైన నైట్ క్లబ్ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. నైట్ క్లబ్ నిర్వాహకులపై చర్యలు చేపట్టినట్లు ప్రమోద్ సావంత్ తెలిపారు. ఇప్పటికే మేనేజర్ను అరెస్టు చేయగా క్లబ్ యజమానులపై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. క్లబ్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబ్బికి వస్తోంది. లావా ఫౌంటైన్లు 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం అగ్నిపర్వతం బద్దలైనట్టు అధికారులు తెలిపారు. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డేరాలోనే లావా నిలిచిపోయిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కిలోవేయ అగ్నిపర్వతం 38 సార్లు విస్ఫోటనం చెందింది. ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఓ పోలీస్ స్టేషన్ వెలుపల జరిగిన పేలుడులో 2 మృతి చెందారు. 7 గాయపడ్డారు. ఘటనా స్థలంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ మెక్సికో రాష్ట్రం మిచోకాన్లోని పోలీస్ స్టేషన్ వద్ద శనివారం పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతులిద్దరూ పోలీసులేనని చెప్పారు. క్షతగాత్రుల్లో పౌరులతో పాటు కొందరు పోలీసులు ఉన్నట్టు తెలిపారు. మెక్సికోలో ఇటీవల 2 హైప్రొఫైల్ హత్యల తర్వాత అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించిన నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. స్థానిక డ్రగ్స్ ముఠాలకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరో రోబాటిక్ టీం తొలిసారి నిర్వహించిన గగనతల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్, భారత వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వందలాది మంది తిలకించారు. ఎయిర్ క్రాఫ్టుల సాహసోపేతమైన విన్యాసాలు ప్రతి ఒక్కరిని అబ్బురపరిచాయి. సమన్వయంతో అతి దగ్గరగా జెట్లు దూసుకెళ్తూ ఆకాశంలో రింగులు తిరిగాయి. విమానాలు త్రివర్ణ పొగలు వదిలినప్పుడు ఆ ప్రాంతమంతా నినాదాలతో మారుమోగిపోయింది. ఈ ప్రదర్శనలో ఆకాశగంగా స్కై డైవింగ్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి సాహసోపేతమైన ఫ్రీఫాల్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో ఐఏఎఫ్కు చెందిన బ్యాండ్ బృందం సంగీత ప్రదర్శన నిర్వహించింది. పట్టణాలు, నగరాల్లో కుక్కలు, పిల్లులను పెంచుకోవడం పరిపాటి. కానీ ఆవును పెంపుడు జంతువుగా పెంచుకోవటం ఎప్పుడైనా చూశారా? ఉత్తరప్రదేశ్ షహ్రాన్పూర్కు వెళితే ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. అక్కడి ప్రజలు ఇళ్లల్లో పుంగనూరు జాతికి చెందిన గోవులను పెంచుకుంటారు. ఉత్తరప్రదేశ్లోని షహ్రాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు జంతువుగా ఆవును పెంచుకుంటున్నాడు. 2-3 అడుగులకు మించి పెరగని పుంగనూరు జాతికి చెందిన గోవును రాజేందర్ అటల్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఈ ఆవులను సంరక్షించడం చాలా సులభమన్నాడు. అంతేకాదు వాటికి ఇంట్లో చేసే ఆహారం, రోటి వంటి వాటిని మేతగా పెడుతున్నట్లు తెలిపాడు. పండ్లు, కూరగాయల తొక్కలను కూడా మేతగా వేస్తున్నట్లు రాజేందర్ చెప్పారు. ఈ ఆవులు చిన్నగా ఉన్నా ధర మాత్రం ఒక్కొక్కటి 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నాడు. ఈ గోవు తమ ఇంట్లో ఓ సభ్యురాలిగా మారిపోయిందని రాజేందర్ తెలిపాడు. पुंगनूरू के नाम से पूरे विश्व में प्रसिद्ध है और दक्षिण भारत में इसकी पूजा होती है और तिरुपति जी के मंदिर में और इसी प्रकार के अन्य मंदिरों में जब दुग्ध अभिषेक किया जाता है तो इसी गाय के दूध से अभिषेक होता है और ये 2 फुट, 2.5 फुट, 3 फुट से बड़ी नहीं होती. कई गाय तो इससे भी छोटी हैं. ये 2 फुट की हाइट वाली है.
ఈ పుంగనూరు గోవుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని రాజేందర్ తెలిపాడు. భారతీయ సంస్కృతిలో ఆవును పెంచుకోవడం అనేది సంప్రదాయమని, కానీ ఆధునిక జీవన శైలిలో వాటిని పెంచుకోలేకపోతున్నారని తెలిపాడు. నగరాలు, పట్టణాల్లో ఆవులను ఇళ్లల్లో పెంచుకోవడం, మేత వేయడం, వాటి పేడ ఎత్తడం వంటి పనులు చేయడం కష్టమవుతుందని పేర్కొన్నాడు. పుంగనూరు ఆవులతో అలాంటి సమస్యలు ఉండవని రాజేందర్ అంటున్నాడు. షోలే సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని సినిమా. బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ఈ చిత్రంలోని బైక్ను బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాపాడుతున్నారు. ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే పాటలో బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్, ధర్మేంద్ర ఈ బైక్పై రైడ్ చేశారు. ఇటీవల ధర్మేంద్ర మరణించిన నేపథ్యంలో ఆ బైక్ మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ లెజెండరీ షోలే సినిమాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఓ పాటలో ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అతీక్ భద్రపరిచారు. ఆ సినిమాలోని ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే పాటలో ఈ వాహనంపై ఇద్దరు హీరోలు రైడ్ చేస్తూ ఆ పాట పాడతారు. తన స్నేహితుడి సూచన మేరకు ఈ బైక్ ను 2022లో కొనుగోలు చేసినట్టు అతీక్ తెలిపారు. బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన షోలే చిత్రంలోని బైక్ తన వద్ద ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఆ బైక్ ను కొనుగోలు చేసిన మొదట్లో కొన్ని మరమ్మతులు చేయించినట్టు తెలిపారు. ప్రస్తుతం దాన్ని కొంత దూరం వరకు నడపవచ్చని, అయినప్పటికీ దాన్ని భారతీయ చిత్ర పరిశ్రమకు గుర్తుగా భద్రపరిచినట్టు అతీక్ వెల్లడించారు. I feel great that I won a piece of cinematic history. I think, like many of us, I have been a film buff, so and particularly a fan of Sholay. So in 2022, a friend introduced this bike to me, and it was very exciting. Couldn't believe that this is the original. Then I was assured that it is original and it has all the documentation and this one. So that time it was actually thanks to a friend. So I myself not a bike collector, but this one came my way. షోలే చిత్రంలో ఉపయోగించిన ఈ బైక్ ఇప్పటికీ ఆనాటి మైసూర్ స్టేట్ నెంబర్ MYB 3047 కలిగి ఉంది. BSA WM20 మోడల్ అయిన ఈ ద్విచక్ర వాహనాన్ని బ్రిటిష్ సంస్థ బర్మింగ్హామ్ స్మాల్ ఆర్మ్స్ తయారు చేసింది. వాటిని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసింది. గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్ ను సైనికులు ఉపయోగించారు. పంజాబ్ లుధియానాలో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తపాలా స్టాంపుల ప్రదర్శన ఆకట్టుకుంది. 2 రోజుల పాటు జరిగిన ఈ ఎగ్జిబిషన్కు సందర్శకులు భారీగా హాజరయ్యారు. దేశ సంస్కృతి, వారసత్వం, వన్యప్రాణులు, చరిత్ర, ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన స్టాంపులను ప్రదర్శించారు. అందులో విదేశీ బంగారు పూత పూసిన స్టాంపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బంగారు స్టాంపులు 24 క్యారెట్ల పసిడితో తయారైనట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి కేవలం 7,500 మాత్రమే ఉన్నట్టు చెప్పారు. ఈ స్టాంపులు ఇప్పుడు లక్షల రూపాయల ధర పలుకుతాయని పేర్కొన్నారు. ప్రజల్లో దేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వంపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.